హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జనరల్ కరెంట్ అఫైర్స్ కోసం, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 కోసం ఉపయోగపడేటువంటి ఆర్టికల్ ఇది. సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే బ్యాంక్ అకౌంట్స్ కెనాట్ బి ఫ్రోజన్ అండర్ యూఏపీఏ వితౌట్ సాటిస్ఫాక్షన్ దట్ ఫండ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ బ్యాన్డ్ అవుట్ఫిట్స్. మద్రాస్ హైకోర్టు ఒక కేసు సందర్భంగా యూఏపీఏ పైన ఒక కేసు ఫైల్ అయింది మద్రాస్ హైకోర్టులో, మద్రాస్లో అంటే చెన్నైలో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 కింద తమిళనాడు డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్ట్ దీనిపైన ఒక కేసు ఫైల్ అయింది. ఏం కేసు అంటే దీని యొక్క ఫండ్స్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కోసం యూజ్ చేయబడుతున్నాయి. పిఎఫ్ఐ కోసం యూజ్ చేయబడుతున్నాయి. తమిళనాడు డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క ఫండ్స్ దీనికోసం ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి. ఈ పిఎఫ్ అనేటువంటిది ఇట్స్ ఎ బ్యాన్డ్ ఆర్గనైజేషన్. ఇదొక బ్యాన్డ్ ఆర్గనైజేషన్. దేని కింద బ్యాన్డ్ ఆర్గనైజేషన్? యూఏపీఏ కింద బ్యాన్డ్ ఆర్గనైజేషన్. ఇది యూఏపీఏ కింద బ్యాన్డ్ ఆర్గనైజేషన్ యొక్క ఫండ్స్ని యూఏపీఏ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అండర్ సెక్షన్ 7(1) ఫండ్స్ని దేని ఫండ్స్నైనా బ్యాన్ చేయబడ్డటువంటి ఆర్గనైజేషన్ ఫండ్స్ని ఫ్రీజ్ చేయవచ్చు, అంటే దాని ఫండ్స్ని నిలుపుదల చేయవచ్చు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఇట్స్ ఎ బ్యాన్డ్ ఆర్గనైజేషన్ అండర్ యూఏపీఏ. కానీ తమిళనాడు డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్ట్ బ్యాన్డ్ ఆర్గనైజేషన్ కాదు. కానీ దీని మీద అక్యుజేషన్ ఏంటంటే తమిళనాడు డెవలప్మెంట్ ఫౌండేషన్ ట్రస్ట్ యొక్క ఫండ్స్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి ఇది ఆ ఫండ్స్ని ఇస్తూ అసిస్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాం అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ యొక్క వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఎందుకంటే యూఏపీఏ కింద మీరు ఫండ్స్ని ఫ్రీజ్ చేయాలంటే ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి అండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి దట్ ఫండ్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ బ్యాన్డ్ అవుట్ఫిట్స్. దీని యొక్క ఫండ్స్ బ్యాన్డ్ అవుట్ఫిట్స్కి యూజ్ అవుతున్నాయి అనేటువంటి ఎస్టాబ్లిష్ అవ్వకుండా కంప్లీట్గా తరో ఎంక్వైరీ లేకుండానే బ్యాన్ చేసిరు కాబట్టి, ఫ్రీజ్ చేసిరు కాబట్టి ఆ ఫ్రీజ్ అనేటువంటిది చేయకూడదు. కెనాట్ బి ఫ్రోజన్ అండర్ యూఏపీఏ వితౌట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పి. అంటే ఆ ఫండ్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం ఉపయోగపడుతుంది, యూఏపీఏ కింద బ్యాన్ అయినటువంటి ఆర్గనైజేషన్కు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవ్వకుండానే చేసిరు కాబట్టి అలా ఫ్రీజ్ చేయడం అనేటువంటిది చెల్లదని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఈ బ్యాక్డ్రాప్లో యూఏపీఏ యొక్క నేపథ్యం చూసినట్టయితే యూఏపీఏ అనేటువంటిది ఇట్ వాస్ బ్రాట్ ఇన్ ద ఇయర్ 1967 బై ఇందిరాగాంధీ గవర్నమెంట్. బ్యాక్ దెన్ అది తీసుకొచ్చిన పర్పస్ వేరు. ఇట్ వాజ్ నాట్ మీన్డ్ ఫర్ అడ్రస్సింగ్ ద టెర్రరిజం ఇష్యూ. దెన్ డ్యూరింగ్ 1960s ఇప్పుడున్న టెర్రరిజం ప్రాబ్లం లేదు, బట్ ద సిచ్యువేషన్ వాజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ టుడే. ఈ రోజుకున్న సిచ్యువేషన్కి ఆ రోజుకున్న సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. బికాజ్ వీ హ్యాడ్ వార్ విత్ ది చైనా అండ్ వీ హ్యాడ్ వార్ విత్ ది పాకిస్తాన్ ఇన్ ద ఇయర్ 1962 అండ్ 1965 రెస్పెక్టివ్లీ. చాలా వొలటైల్ ఎన్విరాన్మెంట్ ఉంది, చాలా డిస్టర్బెన్సెస్ ఉంది కాబట్టి ఇంటర్నల్ కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏమీ జరగకుండా, నేషనల్ ఇంటిగ్రేషన్కి ఏమీ ప్రమాదం లేకుండా ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ని కర్బ్ చేయడానికి తీసుకొచ్చింది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. కానీ ఇట్ వాజ్ నాట్ మీట్ ఫర్ అడ్రస్సింగ్ ద టెర్రరిజం ఇష్యూస్ కోసం కాదు. బట్ హవెవర్ నౌ దిస్ యాక్ట్ హ్యాస్ బికమ్ ప్రిన్సిపల్ వెపన్ ఇన్ డీలింగ్ విత్ ది టెర్రరిజం ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు ఇది ఒక యాక్ట్ మాత్రమే ఉంది టెర్రరిజం ఇష్యూస్ని డీల్ చేయడానికి. రీసెంట్లీ we came to know that Professor Sai Baba had been in the jail for 6 years under this act only. చాలా కాలం పాటు ఆయన జైల్లో ఉండు యూఏపీఏ యాక్ట్ కిందనే సెవరల్ అర్బన్ నక్సల్స్ కూడా అరెస్ట్ అయ్యారు యూఏపీఏ యాక్ట్ కిందనే. అంటే టెర్రరిజం డీల్ చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక యాక్ట్ వచ్చేసి ఇప్పుడు యూఏపీఏ. ఇంతకుముందు మనకు 1985లో ఒక యాక్ట్ ఉండే టెర్రరిజాన్ని డీల్ చేయడానికి. ఆ యాక్ట్ వచ్చేసి టాడా యాక్ట్. ఈ టాడా యాక్ట్ అంటే టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇది 1995లో ఇది బ్యాన్ అయిపోయింది, అంటే దాని యొక్క టైం పీరియడ్ అయిపోయింది. అంటే బికాజ్ ఇట్ హ్యాడ్ ఏ సన్సెట్ క్లాజ్ అంటే ఆటోమేటిక్గా 10 years తర్వాత ఈ యాక్ట్ సీజ్డ్ టు బి ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్లో లేకుండా పోతుందని ఒక క్లాజ్ అవుతుంటే దాన్ని సన్సెట్ క్లాజ్ అంటాం. టాడా యాక్ట్ 1995లో అది ఎండ్ అయిపోయింది. ఎందుకంటే దేర్ వర్ సెవరల్ అలిగేషన్స్ వర్ దేర్ అగైన్స్ట్ ది పోలీస్ ఆఫీసర్స్. ఈ టాడా యాక్ట్ కింద సెవరల్ పీపుల్ని టార్చర్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అంటే పోలీసు వర్ గివెన్ ఎనార్మస్ పవర్ అండర్ ది టాడా యాక్ట్. ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరినైనా కస్టడీలో పెట్టుకోవచ్చు అనేటువంటి పవర్స్ని టాడా యాక్ట్ పోలీసులకు ఇచ్చింది. కాబట్టి ఇది చాలా మిస్యూజ్ అవుతుంది ఈ యాక్ట్ అని చెప్పేసి 1995లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఇది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ 1985 నుంచి 1995 వరకే ఉంది.
అదేవిధంగా 2002లో పోటా యాక్ట్ తీసుకురావడం, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కూడా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2004లో రిపీల్ చేసింది. అంటే ఈ రెండు లేవు ఇప్పుడు, ఎందుకంటే ఈ రెండు యాక్ట్స్ మీద కూడా అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ అమాయకులు ఇన్నోసెంట్ పీపుల్ని బేస్డ్ ఆన్ దేర్ రిలీజన్ కానీ దేని ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ జరగగానే ఎవరినో కొంతమంది అరెస్ట్ చేసి టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే బికాస్ పోలీస్ వర్ గివెన్ ద టూ మచ్ పవర్ అండర్ దీస్ 2 యాక్ట్స్. కాబట్టి ఈ 2 యాక్ట్స్ కూడా ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో లేవు, టాడా కానీ పోటా కానీ. ఓన్లీ యూఏపీఏ మాత్రమే ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. ఈ యూఏపీఏ మనకి ఇప్పుడు ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉందంటే ప్రధానంగా ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ కూడా ఉంది మనకు ఈ యాక్ట్ని కొనసాగించడానికి. ఇంటర్నేషనల్ అప్లికేషన్ ఏంటంటే, మనం ఇటీవల కాలం ప్రీవియస్ వీడియోలో మనం ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకున్నాం, దట్ ఈస్ FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఇట్ డీల్స్ విత్ మనీ లాండరింగ్ని అండ్ టెర్రరిస్ట్ ఫినాన్స్ని డీల్ చేస్తుంది ఈ FATF అనేటువంటిది. అంటే మనీ లాండరింగ్ ద్వారా, టెర్రరిస్ట్ ఫైనాన్స్ ద్వారా గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంది. కాబట్టి మనీ లాండరింగ్ అంటే మనీ ఇల్లీగల్గా ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి, ఒకరి నుంచి ఒకరికి, ఇది ఇల్లీగల్ పద్ధతిలో ట్యాక్స్ ఎవేషన్ చేస్తూ ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది ఈ మనీ లాండరింగ్. ఇది కూడా ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి ప్రాబ్లం. టెర్రరిజం ఫైనాన్స్ కూడా ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి ప్రాబ్లం. కాబట్టి ఈ రెండింటిని ప్రతి కంట్రీ డీల్ చేయాలి అండర్ FATF నామ్స్. ఈ రెండింటిని డీల్ చేయడానికి ఖచ్చితంగా కొన్ని చట్టాలను తీసుకురావాలని చెప్పేసి FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది 1989లో. G7 కంట్రీస్ అంటే డెవలప్డ్ కంట్రీస్, G7 కంట్రీస్ ప్యారిస్లో ఈ నిర్ణయం తీసుకొని FATFని ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ సెవరల్ అరెస్ట్లు అయినాయి మన దగ్గర. దేని కింద? మనీ లాండరింగ్ యాక్ట్ కింద, PMLA యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద మన దగ్గర అరెస్ట్లు అయినాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, కల్వకుంట్ల కవిత కానీ, వీళ్ళందరూ కూడా PMLA యాక్ట్ కిందనే అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఈ PMLA యాక్ట్ని మనం ఎందుకు ఎనాక్ట్ చేసినామంటే అండర్ ది ఆబ్లిగేషన్స్ ఆఫ్ FATF ఏం చెప్తుంది, ప్రతి మెంబర్ కంట్రీ, FATFలో మెంబర్ కంట్రీ మనీ లాండరింగ్ని డీల్ చేయడానికి చట్టపరమైన లీగల్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. ఆ లీగల్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో తీసుకొచ్చిందే PMLA యాక్ట్, మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఈ 2002ని మనం FATF ఆబ్లిగేషన్స్లో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా UAPAని కూడా మన FATF ఆబ్లిగేషన్లో భాగంగానే మనం ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్, ఖచ్చితంగా UAPAని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే టు ప్రివెంట్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కోసం మనం దీన్ని కంటిన్యూ చేయాల్సిందే UAPAని. ఇక FATF మ్యాండేట్ ఏంది? మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ని చూస్తాయి. ఈ రెండింటిని ప్రివెంట్ చేయడానికి ఆ మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ని తీసుకోవాలి. కాబట్టి PMLAని మనం ఎనాక్ట్ చేసినాం 2002లో. ఇట్ డీల్స్ విత్ ది మనీ లాండరింగ్ అండ్ వీ హ్యాడ్ ఆల్సో ఎనాక్టెడ్ దిస్ ఏంటిది UAPAని ఆల్రెడీ బ్యాక్ దెన్ 1967లో ఎనాక్ట్ చేసినాం. ఇట్ డీల్స్ విత్ ది టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్. దీని యొక్క నేమ్ FATF అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రిలిమ్స్ పర్పస్లో. ఇక్కడ UAPAని ఎందుకు మనం దీని కింద ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇక్కడ PFI అనేటువంటిది ఒక బ్యానర్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇదాలు కూడా దీనికి ఫైనాన్స్ చేయడం కూడా టెర్రరిస్ట్ ఫైనాన్స్ కిందకి వస్తుంది. కాబట్టి అండర్ UAPA టెర్రరిస్ట్ ఫైనాన్స్ని మనం ఫ్రీజ్ చేయొచ్చు. కాబట్టి మనం దీని గురించి FATF గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి ఇక్కడ మనీ లాండరింగ్ యాక్ట్, టాడా పోటా యాక్ట్, నెక్స్ట్ FATF యొక్క రోలు. ఇది గ్లోబల్గా మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్. ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి టాపిక్. గ్రూప్ 1 TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి టాపిక్. టాపిక్లోకి వెళ్ళినట్టయితే డిస్కస్డ్ పీస్ ఫార్ములా విత్ ఇండియా, ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టర్. We know that Russia and Ukraine have been involved in the military conflict for almost 2 years. 2 years నుంచి ఈ మిలిటరీ కాన్ఫ్లిక్ట్లోనే రష్యా అండ్ ఉక్రెయిన్ ఇప్పటికీ ఆ వార్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. దాంట్లో భాగంగా మన పీస్ ఫార్ములా కోసం ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ని మీట్ అయ్యి పీస్ ఫార్ములా గురించి డిస్కస్ చేయడం జరిగింది. పీస్ ఫార్ములా అంటే రష్యా తోటి పీస్ నెగోషియేషన్స్కి మీకు రెడీ. ఈ పీస్ నెగోషియేషన్ చేయాలంటే ఏదైనా మిలిటరీ న్యూట్రల్ కంట్రీ చేయాలి. దట్ మిలిటరీ న్యూట్రల్ కంట్రీ ఇప్పటిదాకా మనం ఉన్నటువంటి కంట్రీస్ చూసినట్టయితే మనకు స్వీడన్ ఉండే. అంటే దే డు నాట్ పర్స్యూ ఎనీ మిలిటరీ పాలసీ, దే డు నాట్ జాయిన్ ఇన్ ఎనీ మిలిటరీ అలయన్సెస్.
లైక్ నాటో కానీ అనదర్ మిలిటరీ అలయన్సెస్లో ఇవి జాయిన్ అవ్వవు. స్వీడన్, ఐర్లాండ్, ఫిన్లాండ్, ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్ ఇవి ఇప్పటివరకు న్యూట్రల్ కంట్రీస్ ఉండే. దీంట్లో మనకు స్వీడన్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ జాయిన్డ్ ఇన్ ది నాటో అండ్ ఫిన్లాండ్ ఆల్సో జాయిన్డ్ ఇన్ ది నాటో బికాస్ ఆఫ్ రష్యాస్ అగ్రెషన్ ఆన్ ఉక్రెయిన్. ఇవి కూడా న్యూట్రాలిటీని మెయింటైన్ చేసే. న్యూట్రాలిటీ మెయింటైన్ చేయడం అంటే దే డు నాట్ జాయిన్ ఇన్ ఎనీ మిలిటరీ కోయలేషన్. ఏ వార్లో కానీ ఏ మిలిటరీ కోయలేషన్ కానీ అవి పార్టిసిపేట్ అవ్వవు. దే మెయింటైన్ న్యూట్రాలిటీ వెన్ ఇట్ కమ్స్ టు ద మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్. ఏవైతే రెండు దేశాల మధ్య లేదా రెండు కంటే ఎక్కువ దేశాల మధ్య మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దే స్టే న్యూట్రల్. వాటిని మనం మిలిటరీ న్యూట్రాలిటీ అంటాం. 1850 నుంచి కంట్రీస్ న్యూట్రాలిటీని ఫాలో అవుతున్నాయి. కానీ హవెవర్ ద రష్యాస్ అగ్రెషన్ అగెన్స్ట్ ఉక్రెయిన్ తోటి ఇవి కూడా థ్రెటన్ అయిపోయి స్వీడన్ అండ్ ఫిన్లాండ్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ది నాటో రీసెంట్లీ. బట్ నా న్యూట్రల్ కంట్రీస్ వచ్చేస్తే ఆస్ట్రియా, ఐర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ మాత్రమే న్యూట్రల్ కంట్రీస్గా ఉన్నాయి. కాబట్టి ఈ స్విట్జర్లాండ్ని పీస్ టాక్స్కు మీడియేషన్ చేయాల్సిందిగా యుక్రెయిన్ ఎప్పటి నుంచో కోరుతూ ఉంది. అండ్ గ్లోబల్ పీస్ సమ్మిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హెల్డ్ ఇన్ ద స్విట్జర్లాండ్ షార్ట్లీ 2-3 monthsలో ఈ స్విట్జర్లాండ్లో గ్లోబల్ పీస్ సమ్మిట్ జరిగేటువంటి ఆలోచన ఉంది. ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కానీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బీ హెల్డ్ ఇన్ ద స్విట్జర్లాండ్. కాబట్టి ఆ స్విట్జర్లాండ్ పీస్ సమ్మిట్లో ఈ పీస్ టాక్స్ గురించి, రష్యా యుక్రెయిన్ మధ్యలో పీస్ టాక్స్ గురించి ఇండియా కూడా చొరవ చూపాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. ఇండియా ఆల్సో షుడ్ స్ట్రైవ్ ఫర్ అచీవింగ్ పీస్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ అని చెప్పేసి ఈ ఫారెన్ మినిస్టర్, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ని యుక్రెయిన్ ఫారెన్ మినిస్టరు కోరడం జరిగింది. 1850 నుంచి స్విట్జర్లాండ్ న్యూట్రల్గా ఉంటున్నప్పటికీ, ఇవన్నీ కంట్రీస్ న్యూట్రల్గా ఉంటున్నప్పటికీ స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో జాయిన్ కావడం అండ్ ఈవెన్ ఆల్సో రష్యా అగ్రెషన్ వల్ల ది అగ్రెషన్ డ్రైవ్డ్ స్విట్జర్లాండ్ క్లోజర్ టు నాటో. ఇది కూడా నాటోలో చేరడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ దేర్ పీపుల్ ఆర్ ఆల్సో బ్యాకింగ్ ది ఐడియా ఆఫ్ జాయినింగ్ ఇన్ ది నాటోలో జాయిన్ అవ్వాల్సిందిగా అక్కడ ఉన్న పాపులర్ ఒపీనియన్ కూడా నాటోలో జాయిన్ కమ్మని చెప్పేసి ఉంది. ఈవెన్ ఇది యునైటెడ్ నేషన్స్లో కూడా జాయిన్ అవ్వలేదు అంటిల్ 2002. స్విట్జర్లాండ్ యునైటెడ్ నేషన్లో కూడా మెంబర్ కాలేదు. ఎందుకంటే న్యూట్రాలిటీ అంటే స్ట్రిక్ట్ న్యూట్రాలిటీ అడేర్ అయ్యి ఇది ఈవెన్ యునైటెడ్ నేషన్లో చేరడానికి కూడా ఇట్ షోడ్ రిలక్టెన్స్. హవెవర్ ఇప్పుడున్న రష్యా అగ్రెషన్ తోటి ఈవెన్ ఇట్ ఈస్ మూవింగ్ క్లోజర్ టు ది నాటో. ఇక్కడున్న పాపులర్ ఒపీనియన్ కూడా నాటోలో జాయిన్ కమ్మని చెప్పేసి అక్కడ పీపుల్ ఒపీనియన్ ఉంది. లెట్ us see, వెయిట్ అండ్ సీ వెదర్ ఇట్ ఈస్ జాయిన్స్ ఇన్ ది నాటో ఆర్ నాట్. అయితే గ్లోబల్ పీస్ సమ్మిట్ అనేటువంటిది ఇక్కడ జరగలేదు. గ్లోబల్ పీస్ సమ్మిట్ కనుక జరిగితే ఇట్ ఈస్ మోస్ట్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ద స్విట్జర్లాండ్. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి, గ్లోబల్ పీస్ సమ్మిట్ స్విట్జర్లాండ్ జరగబోతుంది. అండ్ మిలిటరీ న్యూట్రాలిటీ ఉన్న కంట్రీస్, ఇప్పుడు మిగిలిన కంట్రీస్ యాజ్ ఆఫ్ టుడే అయితే స్విట్జర్లాండ్, ఐర్లాండ్ అండ్ ఆస్ట్రియా మాత్రమే. ఈ మిగతా అన్ని కూడా మిలిటరీ అలయన్స్లో జాయిన్ అయిపోయినాయని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో సొసైటీ పేపర్లో డిజేబిలిటీ అనే టాపిక్ ఉంది. ఈ డిజేబిలిటీ అనేటువంటి టాపిక్గా సంబంధించి క్వశ్చన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటిది టు అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ డిజేబుల్డ్ అని వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు. అట్లా లీగల్ కానీ కోర్టు నుంచి తీసుకున్న డిసిషన్స్ కానీ అండ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్స్ కానీ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ డిజేబిలిటీకి మనం ఈ ఎగ్జాంపుల్ని ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రిలిమ్స్లో కూడా డిజేబిలిటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. జస్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే నోటిఫై నార్మ్స్ టు మేక్ మూవీస్ యాక్సెసబుల్ టు డిజేబుల్డ్ పర్సన్స్. డిజేబుల్డ్ పర్సన్స్కి మూవీస్ యాక్సెసబుల్ ఉండేటట్టుగా చూడమని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు గవర్నమెంట్ని ఆదేశించింది. పర్టికులర్గా మినిస్ట్రీ ఆఫ్ ఐ&బి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీని ఇది ఆదేశించింది. ఆల్రెడీ 2019లోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ని అదేవిధంగా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏమని గైడ్లైన్స్ ఇచ్చిందంటే మీ మూవీస్ అన్నీ కూడా డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఉండాలి. పర్టికులర్ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసినటువంటి విజువల్ డిజేబిలిటీస్ అండ్ హియరింగ్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి, హియరింగ్ అండ్ విజువల్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకు మూవీస్ యాక్సెసిబుల్గా ఉండడానికి మీరు ఏ రకమైనటువంటి మీరు చర్యలు తీసుకుంటున్నారో అని చెప్పేసి 2019లోనే మినిస్ట్రీ హ్యాడ్ ఇష్యూడ్ వేరియస్ డైరెక్షన్స్ ఇచ్చింది ప్రొడ్యూసర్ అసోసియేషన్స్కి అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి. తాజాగా బై July 15, 2014 వరకు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కానీ యూ హ్యావ్ టు టేక్ ద మెజర్స్ దట్ ది మూవీస్ షుడ్ బీ యాక్సెసబుల్ టు ది విజువల్లీ అండ్ హియరింగ్
డిజేబిలిటీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ మూవీస్ యాక్సెసబుల్గా ఉండాలి. యాక్సెసబుల్గా ఎలా ఉంటాయి అంటే విజువల్ డిజేబిలిటీ ఉన్నోకి ఆడియో డిస్క్రిప్షన్ ఇవ్వాలి మూవీస్లో. అంటే విజువల్ డిజేబిలిటీ ఉన్న హియరింగ్ డిజేబిలిటీ ఉన్న అతనికి అది కనిపిస్తుంది కానీ వినిపించదు. ఈ హియరింగ్ డిజేబిలిటీ ఉన్న ఆయనకి ఏం చేయాలంటే సబ్ టైటిల్స్ తోటి అతనికి కనిపిస్తుంది. సబ్ టైటిల్స్ ఖచ్చితంగా ప్రతి మూవీలో ఉండాలి. విజువల్ డిజేబిలిటీ ఉన్నోనికి ఆడియో డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఆడియో డిస్క్రిప్షన్ అండ్ సబ్ టైటిల్స్ అనేటువంటివి మ్యాండేటరీ ఉండాలి మూవీస్లో. సబ్ టైటిల్స్ ఇవ్వడం వల్ల హియరింగ్ డిజేబిలిటీ ఉన్న అతనికి సబ్ టైటిల్స్ తోటి, విజువల్ డిజేబిలిటీ ఉన్న అతనికి ఆడియో డిస్క్రిప్షన్ తోటి అతని మూవీని ఎంజాయ్ చేయగలుగుతాడు. ఇది ఒక లీగల్ రైట్, డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క లీగల్ రైటు అండర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 కింద మూవీస్ యాక్సెసబుల్గా ఉండడం అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ లీగల్ రైట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్. అర్థమైందా? ఇది డిజేబుల్డ్ పీపుల్ యొక్క లీగల్ రైట్. మన అదర్ యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ కూడా ఉంది. ఇప్పుడు బిల్డింగ్స్ కానీ ఈవెన్ వెబ్సైట్స్ కానీ అన్ని పబ్లిక్ ప్లేసెస్ కానీ యాక్సెసబుల్ ఉండాలి డిజేబుల్డ్కి. మీరు ఈ ఆర్టికల్లో మనం ఏదైనా విషయం చర్చిస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ కూడా మీరు గూగుల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకున్నట్టయితే మీకు మరింత ఈజీగా ఉంటుంది. యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేటువంటిది ఉంది. డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా ఉండడానికి అన్ని సిస్టమ్స్, వెదర్ ఇట్ ఈస్ పబ్లిక్ బిల్డింగ్స్ కానీ, స్కూల్స్ కానీ, అండ్ వెదర్ ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ కానీ డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా ఉండడానికి, ఈవెన్ వెబ్సైట్స్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీగా ఉండడానికి యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ మనం ఇప్పుడు రన్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు తెలుసుకొని ఉన్నట్టయితే మీకు ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ మనం పర్టికులర్గా చేసింది ఏంటంటే మూవీస్ యాక్సెసబుల్ ఉండాలి డిజేబుల్డ్కి. మూవీస్ ఎలా యాక్సెసబుల్ ఉండవు, ఎవరికి యాక్సెసబుల్ ఉండాలి ఈ ఆర్టికల్ ప్రకారం అంటే హియరింగ్ అండ్ విజువల్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకు సబ్ టైటిల్స్ అండ్ ఆడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా మూవీని ఎంజాయ్ చేయవచ్చు. ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్ అండర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 కింద ఇది వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ రైట్. దాన్ని ఖచ్చితంగా జూలై 15, 2024 నాటికి మీరు మీ ఐఎన్బి మినిస్ట్రీ గైడ్ లైన్స్ని ఫైనలైజ్ చేయాలని చెప్పేసి ద ఢిల్లీ కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ది మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ని అది కోర్టు ఆదేశించింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇది కనుక మనం ఎగ్జామ్లో డిజేబిలిటీ అంశం వచ్చినప్పుడు ఈ ఎగ్జాంపుల్ కనుక మనం రాసినట్టయితే మనకు మార్క్స్ మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో డిజేబిలిటీకి సంబంధించిన అంశానికి సంబంధించిన ఆన్సర్ రాస్తున్నప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏంటిది అనేటువంటి క్వశ్చన్ కనుక మనకు వస్తే ఈ ఎగ్జాంపుల్ మనం రాసినట్టయితే మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది కరెంట్ అఫైర్ అయినప్పుడు కూడా ఇది జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్, వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్. ఇప్పుడైతే మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఈ మ్యాప్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే ఫ్రీక్వెంట్లీ వార్తల్లో ఉంటుంది. అగైన్ మళ్ళొకసారి ఇది వార్తల్లోకి వచ్చింది ఈ ప్లేసు. కాబట్టి ఈ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనకు వరల్డ్ జాగ్రఫీ అంటే చాలా సిలబస్ ఉంది. వరల్డ్ జాగ్రఫీలో చాలా స్ట్రైట్స్ ఉన్నాయి, చాలా కంట్రీస్ ఉన్నాయి. ఈ స్ట్రైట్స్ని మనం గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అన్నీ ఒకేసారి బట్టిఫై చేయడం లేదా రూట్ లెర్నింగ్ చేయడం కష్టం ఉంటుంది. కానీ మన టాపిక్ని మనం ఈ కరెంట్ అఫైర్ తోటి లింక్ చేసి చదువుకున్నట్టయితే చాలా ఈజీగా ఉంటుందని మీకు ఇంతకుముందు కూడా చెప్పిన. అగైన్ ఇండియన్ నేవీ టాపిక్లోకి వెళ్ళినట్టయితే అగైన్ ఇండియన్ నేవీ సీజెస్ ఐజాల్డ్ ఇరానియన్ వెసెల్ రెస్క్యూస్ క్రూ. ఇప్పటికి 3-4 ఇన్సిడెంట్స్ అయినాయి దీంతో. ఇది 4th or 5th సరిగ్గా ఐడియా లేదు, కానీ మనం అన్ని ఇన్సిడెంట్స్ని మన వీడియోస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఐజాక్డ్ షిప్స్ని మన ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్గా రెస్క్యూ చేస్తుంది. ఈ ప్రాంతంలో అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతంలో ఇప్పటికి 3 రెస్క్యూ ఆపరేషన్ చేసింది. ఒకటి మాల్టా ఫ్లాగ్డ్ షిప్ని రెస్క్యూ చేసింది, ఒక ఇరానియన్ షిప్ని, అల్ అక్సాన్ అనేటువంటి ఇరానియన్ షిప్ని, నెక్స్ట్ మాల్టా షిప్ని, రియోన్ అనేటువంటి మాల్టా షిప్ని కూడా మనల్ని రెస్క్యూ చేసారు పైరేట్స్ నుంచి. పైరేట్స్ అంటే మనకు తెలుసుగా సముద్రపు దొంగలు. అవి ఈ ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇక్కడ యెమెన్ మొత్తం కూడా ఇది హూతీ రేబుల్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇక్కడ సరిగా స్టేట్ గవర్నమెంట్కు సరిగా హోల్డ్ లేదు కాబట్టి ఇక్కడ పైరేట్స్ సోమాలియా, ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం, ఇక్కడ సోమాలియా ఈ కంట్రీ, ఇక్కడ పైరసీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మూవ్ అయ్యే షిప్స్ మీద వాళ్ళు అటాక్ చేయడము, ఆ షిప్స్ని హైజాక్ చేయడము, కొన్ని సందర్భాల క్రూని, అందులో ఉన్న మెంబర్స్ని చంపివేయడం, దాంట్లో సంపదను దోచుకెళ్ళడం చేస్తుంటారు. కానీ ఈ ప్రాంతంలో మన నేవల్ క్యాపబిలిటీ అయితే చాలా కన్సిడరబుల్లీ ఇంక్రీజ్ అయింది. చాలా రెస్క్యూ ఆపరేషన్స్ మనం చేసినాం. ఇప్పుడు ఈ మరొక రెస్క్యూ ఆపరేషన్ అల్ కంబర్ అనేటువంటి షిప్ని, ఇది ఇరానియన్ షిప్, దాంట్లో 23 పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారు. షిప్ మాత్రం ఇది ఫిషింగ్ వెషల్. ఈ ఫిషింగ్ వెషల్లో 23 పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారు. షిప్ వచ్చేసి ఫిషింగ్ వెషల్ అంటే చేపల వేటాడే షిప్ ఇది. దీంట్లో వచ్చేసి 23 పాకిస్తాన్ నేషనల్స్ ఉన్నారు. ఈ పాకిస్తాన్ నేషనల్స్ని మనకు సంబంధించిన నేవీకి సంబంధించిన షిప్స్ 2 INS
త్రిశూల్ అండ్ ఐఎన్ఎస్ సుమేధ్, ఐఎన్ఎస్ త్రిశూల్ ఈ హైజాక్ చేసినటువంటి అల్కంబర్ని కాపాడేసి దాంట్లో ఉన్నటువంటి పాకిస్తాన్ నేషనల్స్ని రెస్క్యూ చేసిరు సక్సెస్ఫుల్గా. మాల్టాని అదేవిధంగా అల్ అక్సాన్ అని కూడా మన వాళ్ళు రెస్క్యూ చేసినట్టుగా మనం గత వీడియోలో మనం డిస్కస్ చేసినాం. ఈ ప్రాంతంలో కొన్ని అంశాలను మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది ఏ ప్రాంతంలో, సొకోట్రా అనేటువంటి ఐలాండ్ ప్రాంతంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. సొకోట్రా అనేటువంటి ఐలాండ్ యమన్ దేశానికి చెందింది. ఇప్పుడు సొకోట్రా అనేటువంటి ఐలాండ్కి మన గుజరాత్కు సంబంధించిన మలబార్ కోస్ట్లో గుజరాత్కు సంబంధించినటువంటి వ్యాపారులకు హిస్టారికల్గా సంబంధం ఉన్నటువంటి ప్రాంతం ఇది సొకోట్రా. ఈ ఐలాండ్ ప్రాంతంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఐలాండ్ ఎక్కడ ఉందంటే అరేబియన్ సీలో ఉంది, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దగ్గర. ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? యెమెన్ కంట్రోల్లో ఉంది. కానీ యెమెన్లో హౌతీస్తో పాటు సెవరల్ అదర్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ గ్రూప్స్. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ వన్ ఆఫ్ ద ఇన్సర్జెంట్ గ్రూప్ కంట్రోల్లో ఈ సొకోట్రా ఐలాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నావల్ షిప్పింగ్ మూవ్మెంట్ అనేటువంటిది చాలా రిస్కీ అయిపోయింది. ఈ హౌతీస్ ఒకటైతే ఇంకా అదర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కిందనే ఈ సొకోట్రా ఐలాండ్ ఉంది. కాబట్టి ఇక్కడ భద్రత, సెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇబ్బంది అయిపోయింది. బిజినెస్ కూడా చాలా ఇబ్బంది జరుగుతూనే ఇక్కడ నుంచి కాకుండా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి కూడా షిప్స్ మన ఇండియాకు వస్తున్నట్టుగా మనం గత వీడియోలో డిస్కస్ చేసినాం. ఈ పాయింట్లో ఉన్నటువంటి హార్న్ ఆఫ్ ఆఫ్రికా కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి బాబెల్ మండేబ్ స్ట్రేట్ కానీ, బాబెల్ మండేబ్ స్ట్రేట్ గురించి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినాం. గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి రెడ్ సీకి మధ్యలో ఉంటుంది. ఈ రెడ్ సీకి మెడిటేరియన్ సీకి మధ్యలో సూయేజ్ కెనాల్ ఉంటుంది. ఈ నెక్స్ట్ ఇక్కడ అరేబియన్ సీకి అండ్ పర్షియన్ గల్ఫ్కి మధ్యలో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఉంటుంది, హార్మోజ్ స్ట్రేట్. ఇవన్నీ కూడా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది మనకు జాగ్రఫీ చదువుతున్నప్పుడు. అరేబియన్ సీకి, పర్షియన్ గల్ఫ్కి మధ్యలో స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి అండ్ రెడ్ సీకి మధ్యలో బాబెల్ మండేబ్, అండ్ ఆ రెడ్ సీకి మరియు మెడిటరేనియన్ సీకి మధ్యలో సూయేజ్ కెనాల్, ఇది ఆర్టిఫిషియల్ కెనాల్. ఇవి మన జాగ్రఫికల్గా ఇంపార్టెంట్. అలాగే సొకోట్రా ఐలాండ్ అనేటువంటిది ఇట్ ఈస్ ది యెమెన్ ఐలాండ్, యెమెన్ కంట్రోల్లో ఉన్న ఐలాండ్. కానీ యెమెన్ గవర్నమెంట్ కంట్రోల్ కాకుండా కొన్ని ఇన్సర్జెంట్ గ్రూప్ అంటే టెర్రరిస్ట్ గ్రూప్ చేతిలో ప్రజెంట్ ఉంది. కానీ ఇక్కడ సౌదీ అరేబియా ఇక్కడ నావల్ ఒక మిలిటరీ బేస్ని కూడా ఇది ఏర్పాటు చేసింది. ఈ మిలిటరీ బేస్ తోటి ఈ ప్రాంతంలో సౌదీ అరేబియాకు మనకు మంచి డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో మనకు నావల్ యాక్టివిటీ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ మ్యాప్లో ఈ పాయింట్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా బాబెల్ మండేబ్కి సంబంధించి అయితే ఈసారి స్ట్రేట్కి సంబంధించి క్వశ్చన్ వస్తే మాత్రం బాబెల్ మండేబ్కి సంబంధించి క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా రెడ్ సీ నుంచి ఈ బాబెల్ మండేబ్ ద్వారా గల్ఫ్ ఆఫ్ ఏడెన్, అరేబియా సీ, అటు నుంచి ఇండియాకు అదర్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్కు జరుగుతున్న ట్రేడ్ మీద హౌతీ రెబల్స్ ఫ్రీక్వెంట్గా అటాక్ చేసేసి చాలా ట్రేడ్ కూడా డౌన్ అయిపోయింది. ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా పెరిగిపోయి షిప్స్ మీద ఇన్సూరెన్స్ పెరిగిపోయి, ఎందుకంటే థ్రెట్ ఉంది కాబట్టి ట్రేడ్ యొక్క ఏదైతే మర్చెంటైజ్ ఉందో వాటి యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఇది ఎఫెక్ట్ బాగా చేస్తుంది. కాబట్టి ఈ స్టేట్ ఆఫ్ బాబెల్ మండేబ్ స్టేటు దేని కనెక్ట్ చేస్తుంది అనేది బాగా నాకు తెలిసి అయితే ఎక్కువ ఈ స్టేట్స్ గురించి కనుక అడిగితే బాబెల్ మండేబ్ గురించి అడగవచ్చని నేను భావిస్తున్నాను. కాబట్టి బాబెల్ మండేబ్ దేని మధ్యలో ఉందంటే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మరియు రెడ్ సీ మధ్యలో ఉంది. అలాగే హార్న్ ఆఫ్ ఆఫ్రికా కూడా ఇథియోపియా, ఎరిత్రియా, సూడాన్కు దేశాలని, హార్న్ ఆఫ్ జిబోటి దేశాలని హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటామని చెప్పినాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కూడా మనకు ఫ్రీక్వెంట్గా వార్తలలో ఉంది. ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికాను కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్, పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దానికి ప్రజెంట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ విషయంలో. ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ టు బ్రింగ్ ద గ్రేటెస్ట్ చేంజెస్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ది కమింగ్ ఇయర్స్. కాబట్టి మనం ఏఐ గురించి ఎప్పుడు అవగాహన కలిగి ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఎవరైనా కానీ, అంటే అంటే టూ మచ్ టెక్నికల్ ఇష్యూస్ మనకు తెలియకున్నా కానీ ఏఐ టూల్ ఏంటిది, ఎవరు డెవలప్ చేసారు అనేటువంటి విషయం అయితే అట్లీస్ట్ తెలవాలి. ఇక్కడ మన వార్తల్లో ఉంది ఏంటంటే ఎలాన్ మస్క్ తెలుసు కదా మనకు, గ్రోక్ 1.5 అనేటువంటి ఏఐ చాట్ బోట్ని ఎక్స్ అంటే ట్విట్టర్, ఫార్మర్ ట్విట్టర్ని మనం ఇప్పుడు ఎక్స్ అంటున్నాం. ఎక్స్ లోపల ఏఐ చాట్ బోట్ గ్రోక్ 1.5ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం త్వరలో అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఏఐ చాట్ బోట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ చాట్ బోట్స్ అంటే వాటి బేసికల్గా మనం మాట్లాడే మాటల్ని అర్థం చేసుకుంటాయి. దే కన్వర్ట్ టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్. మనం మాట్లాడిన దాన్ని టెక్స్ట్ రూపంలో మార్చే ఉంటాయి కొన్ని ఏఐ చాట్ బోట్స్. కొన్ని ఏఐ చాట్ బోట్స్ మన మాటల్ని ఇమేజ్ రూపంలో మారుస్తాయి. కొన్ని ఏఐ చాట్ బోట్స్ మన మాటల్ని వీడియో రూపంలో మార్చేటువంటి ఏఐ చాట్ బోట్స్ కూడా
ఉన్నాయి. ఆ ఏఐ చాట్ బోర్డ్స్ ఏంటి, ఎవరెవరు డెవలప్ చేసిండ్రు అనేటువంటి విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. మన లాంగ్వేజ్ని మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేసుకొని అవి మన లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటే, హై లెవెల్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ని యూజ్ చేసుకొని మన లాంగ్వేజ్ని అర్థం చేసుకొని మనం మాట్లాడిన స్పీచ్ని ఇమేజ్ రూపంలో లేదా మన స్పీచ్ని టెక్స్ట్ రూపంలో, వీడియో రూపంలో కూడా అవి ప్రజెంట్ చేసేటువంటి అడ్వాన్స్డ్ వర్షన్స్ ఇవి ఏఐ చాట్ బోర్డ్స్ కంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్స్. మనకు చాట్ బోర్డ్స్ అనగానే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేది, బాగా ఫెమిలియర్ ఉన్నటువంటిది ఏంటంటే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీని డెవలప్ చేసిన కంపెనీ ఏంది? ఓపెన్ ఏఐ అనేటువంటి కంపెనీ దీన్ని డెవలప్ చేసింది. అదేవిధంగా మనం మరికొన్ని చాట్ బోర్డ్స్ కూడా, జెమినై ఉంది. ఇటీవల వివాదాస్పదమైంది జెమినై. ప్రైమ్ మినిస్టర్ సంబంధించి అడిగిన క్వశ్చన్కు వెదర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఫాసిస్ట్ అన్నందుకు అది ఫాసిస్ట్ అన్న సెన్స్లోనే అర్థం వచ్చే విధంగా చెప్పింది కాబట్టి జెమినై బాగా కాంట్రవర్షియల్ అయింది. జెమినై డెవలప్ చేసింది ఎవరంటే గూగుల్. అదేవిధంగా సోరా అనేటువంటిది ఉంది. సోరాని డెవలప్ చేసినటువంటి సోరా అనేటువంటిది చాట్ బోర్డ్ ఉంది, ఏఐ చాట్ బోర్డు. దీన్ని డెవలప్ చేసింది కూడా ఓపెన్ ఏఐ. అదేవిధంగా ఇప్పుడు గ్రోక్ 1.5 ఉంది. ఇదొక చాట్ బోర్డు, ఏఐ చాట్ బోర్డు. దీన్ని డెవలప్ చేసిన కంపెనీ ఏంటంటే XAI అనేది, ఎక్స్ అంటే ఎక్స్ స్టాండ్ ఫర్ ట్విట్టర్, ఫార్మర్ ట్విట్టర్ని మనం ఎక్స్ అంటున్నాం. XAI అనేటువంటిది ఒక స్టార్టప్, ఎలాన్ మాస్క్ది. ఇది ఎలాన్ మాస్క్ స్టార్టప్. ఇది గ్రోక్ 1.5 ఏఐ చాట్ బోర్డ్ని డెవలప్ చేసింది. ఏమో చెప్పలేము, మన ఎగ్జామినర్ మనని ఈ ఏఐ చాట్ బోర్డ్స్ ప్లస్ వాటిని డెవలపర్స్ కూడా అడగవచ్చు. దీనికైతే చాలా ప్రాధాన్యత ఉంది ప్రిలిమ్స్లో అయితే. చాట్ జీపీటీ అంటే కొన్ని దీంట్లో టెక్స్ట్ని వీడియోస్గా, కొన్ని టెక్స్ట్ని స్పీచ్ని టెక్స్ట్గా, కొన్ని స్పీచ్ని ఇమేజెస్గా మార్చే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆ చాట్ బోర్డ్స్ ఉన్నాయి. వాటి గురించి మీరు అదనపు సమాచారాన్ని కలెక్ట్ చేసుకోండి. ఏది స్పీచ్ని టెక్స్ట్గా మారుస్తుంది, ఏది స్పీచ్ని ఇమేజ్గా మారుస్తుంది, ఏది స్పీచ్ని వీడియోగా మారుస్తుంది అనే విషయాలు మీరు సేకరించుకోండి. కానీ ఈ డెవలపర్స్ ఎవరు, ఇవేంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏఐ చాట్ బోర్డ్స్ అని కూడా అడగవచ్చు. వీటి మీద మనకు అవగాహన ఉండాలి. చాట్ జీపీటీ ఏఐ చాట్ బోటే, జెమినై ఏఐ చాట్ బోటే, సోరా ఏఐ చాట్ బోటే, గ్రోక్ 1.5 కూడా చాట్ బోటే. ఒకవైపు ఇచ్చి వాటి డెవలపర్స్ని ఇంకోవైపు ఇచ్చి, డెవలప్డ్ బై అని చెప్పేసి ఇంకోవైపు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగొచ్చు. వీటి విషయంలో మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచాలి ఏఐ చాట్ బోర్డ్స్ విషయంలో. దిస్ కంప్లీట్స్ మై టుడేస్ డిస్కషన్. మీకు కనుక ఈ సెషన్స్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా, ఫెలో ఆస్పిరెంట్స్ తోటి కూడా మీరు షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మరింత మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్న విషయంలో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ వాంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.